మొక్కలకు ప్రాణం ఉందని చెప్పింది జగదీష్ చంద్రబోసు. మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే జగదీష్ చంద్రబోసు. ఈయన భారతదేశ శాస్త్రవేత్త. నెక్స్ట్ ఇక్కడ ఇందులో చెప్పుకోవడానికి అంతగా ఇంపార్టెంట్ అయింది ఏమీ లేదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తే కణ వ్యవస్థ. ఈ కణ వ్యవస్థ అనేది ఏంటంటే ఉన్నత శ్రేణి నిర్మాణం అనమాట. ఈ కణ వ్యవస్థ ఏంటంటే అడుగుతాడు ఎక్కువ. ఉన్నత శ్రేణి కింది వాటిలో ఉన్నత శ్రేణి నిర్మాణం ఏది అని అంటే కణ వ్యవస్థ. నెక్స్ట్ ఇందులో చెప్పుకోదగింది ఇంపార్టెంట్ అనేది ఇంకేదైనా ఉందంటే ఇక్కడ వచ్చేసరికి హెర్బేరియం. హెర్బేరియం అంటే ఏంటంటే వృక్ష నమూనాలను సేకరించి ఆరబెట్టి ప్రెస్ చేసి వాటిని షీటుపై భద్రపరిచే ప్రదేశాన్నే లేదా ప్రక్రియనే ఏమంటారంటే హెర్బేరియం అంటారు. హెర్బేరియం కూడా ఒకటి 2 సార్లు అడగడం జరిగింది ఎగ్జామ్లో. ఈ మధ్య ఉన్న కొన్ని టెట్ పేపర్లలో హెర్బేరియం అంటే ఏంటి అని అడగడం, మెథడాలజీలో అడగడం జరిగింది. హెర్బేరియం అంటే ఏంటి అని అడగడం జరిగింది. నెక్స్ట్ ఈ హెర్బేరియం అంటే ఏంటంటే వృక్ష నమూనాలను ఆరబెట్టి ప్రెస్ చేసి షీట్లపై భద్రపరిచే ప్రదేశము లేదా ప్రక్రియనే హెర్బేరియం అంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చెప్పుకోవడానికి కిరోలస్ లెనియస్ ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిందంటే కిరోలస్ లెనియస్. ఈయన సిస్టమా న్యాచురా అనే పుస్తకంలో ఈ ద్వినామీకరణ సిద్ధాంతాన్ని గురించి అంటే జీవుల వర్గీకరణ గురించి చెప్పడం జరిగిందన్నమాట. జీవులని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అది దేంట్లో వర్గీకరించారంటే సిస్టమా న్యాచురా అనే గ్రంథంలో ఈయన జీవుల వర్గీకరణ గురించి చెప్పడం జరిగింది. ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే కిరోలస్ లెనియస్. నెక్స్ట్ జీవుల పరిణామం గురించి చెప్పింది ఎవరు అంటే చార్లెస్ డార్విన్ జీవుల పరిణామం గురించి చెప్పాడు. ఈయన ఎందులో చెప్పాడంటే జీవుల పుట్టుక లేదా ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే గ్రంథంలో అనే గ్రంథంలో జీవుల పరిణామం గురించి చెప్పడం జరిగింది. ఎవరు? చార్లెస్ డార్విన్. అయితే వర్గీకరణ గురించి చెప్పిందంటే కిరోలస్ లెనియస్. ఇందాకలే చెప్పుకున్నాము కిరోలస్ లెనియస్ అని. అయితే ఈ కిరోలస్ లెనియస్ యొక్క జీవుల వర్గీకరణను అడ్డుకున్నది ఎవరంటే, కొంచెం వ్యతిరేకించింది ఎవరంటే థామస్ విక్టేకర్. లెనియస్ వర్గీకరణకు మరొక 3 రాజ్యాలను కలిపి 5 రాజ్యాలు గల వర్గీకరణ ప్రతిపాదించింది ఎవరు అంటే ఈయన విక్టేకర్ అనమాట. అవేంటంటే మొదటిది మొనీరా వర్గానికి చెందినది మొనీరా వర్గము, 2 ప్రొటిస్టా వర్గము, 3 ఫ్లాంటే వర్గము, 4 ఫంగై వర్గము, దీన్నే శిలీంధ్రాలు అంటారు. నెక్స్ట్ యానిమేలియా.